నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లా యంత్రాంగం చేపట్టిన పటిష్ట భద్రతా చర్యల మధ్య గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాల్లో 4544 మంది అభ్యర్థులు వారి భవితవ్యాన్ని తెలుసుకునేందుకు పోటీ పరీక్షలకు హాజరయ్యారు పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన అన్ని చర్యలను జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలను పోలీసు యంత్రాంగం చేపట్టింది పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతూ చేరుకున్నారు కొన్ని పరీక్షా కేంద్రాలకు సమయం మించిపోయి రావడంతో వారిని పోలీసులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు దీంతో కొంతమంది విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు వారి హాల్ టికెట్ నెంబర్ల వారీగా గదులు కేటాయింపును పరిశీలించుకున్నారు వారి వద్ద ఉండే ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో భద్రపరిచారు చాలా మంది వెంట తెచ్చుకున్న బ్యాగులను అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతాలలో ఉంచుకున్నారు అభ్యర్థులను 8:30 నుంచి అనుమతించారు 9:45 తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు మహిళా పురుష అభ్యర్థులను నిశ్చితంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం కేవలం పెన్ను హాల్ టికెట్ ఐడి కార్డు మాత్రమే వెంట తెచ్చుకునేలా అనుమతించారు పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు పలు పరీక్షా కేంద్రాలను ఏఎస్పీ నాగేశ్వరరావు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావులు పర్యవేక్షించారు ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వారి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు పరీక్షా సమయం ముగుస్తున్న సమయంలో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు సమయం అయిపోతుందని పోలీసు అధికారులు అప్రమత్తం చేసి అభ్యర్థులను కేంద్రాలకు చేరేటట్లు చేశారు అయినా కొంతమంది పరీక్షా సమయం మించిపోయిన తర్వాత వచ్చి అధికారులతో ప్రాధేయపడినా ప్రయోజనం లేకుండా పోయింది ఒక్క రైజు కళాశాల పరీక్షా కేంద్రం వద్ద 7 అభ్యర్థులు వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది చేమకుర్తికి చెందిన ఓ అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుని అధికారుల ముందు కన్నీటి పర్యంతమై ఎంత వేడుకున్నా అధికారులు అనుమతించలేదు పరీక్ష రాసేందుకు తల్లులు వెళ్లడంతో వారి చంటి పిల్లలను సంరక్షించే బాధ్యత వారి తల్లిదండ్రులపై పడింది చిన్న పిల్లల తల్లులు పరీక్షకు హాజరు కావడంతో పిల్లలను ఆలించి లాలించే పనిలో వారి తల్లిదండ్రులు మునిగి తేలారు 2 ద్విచక్ర వాహనాలకు ఊయలలాగా ఏర్పాటు చేసి పిల్లలను అందులో ఉంచి లాలిస్తున్న సంఘటనలు ఉన్నాయి పాలు పట్టి ఆడించడం పెద్దల పని అయింది ఫోన్ పెట్టి నరసింహరావు గారు చెక్ చేయండి డిపాజిట్ చేసుకొని రండి డిజిటల్ వాచ్ కానీ క్యాలిక్యులేటర్ కానీ పెన్సిల్స్ కానీ వెయ్యి నాట్ అలౌడ్ అవన్నీ అక్కడ డిపాజిట్ చేసుకొని రండి మీరు మీతో పాటు మీ యొక్క ఐడెంటిఫికేషన్ సెల్ ఫోన్లు స్మార్ట్ వాచెస్ బ్యాగులు ఇటువంటివన్నీ బయట డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళగలరు మీరు మీతో దూరంగా వెళ్ళగలము మీరు దూరంగా వెళ్ళిపోయి ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే క్యూలైన్లో నిల్చోండి మహేంద్ర ఎక్కడొచ్చు గేట్ ముందర సెల్ ఫోన్ పెట్టండి
పద్మం లేదు అక్కడ నుంచి చెప్పబ్బా హాల్ టికెట్ అయి పెట్టుకోమను హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ అయి తీసి పెట్టుకోండి రండి హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ అవన్నీ చేతిలో పెట్టుకున్నాం మా బాల్ పాయింట్ ఏదో ఒకటి బ్లాక్ బ్లూ సంబంధించినటువంటి ఐడి కార్డు మీ హాల్ టికెట్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెట్టు మీ తప్ప ఏ వస్తువులు కూడా అలౌ చేయరు. దయచేసి మీరు ఎవరైనా ఖర్చు కూడా ఉంటే చేతితో తీసి పెట్టుకోండి. త్వరగా మీరన్నీ కూడా చేతితో పెట్టుకొని ఉండి పోలీసు వారు సహకరించండి. కానీ ఏమైనా వాళ్ళ మదరా మనవరాలు వాళ్ళ అమ్మ అల్లి వాళ్ళు వెనకవాడు వాళ్ళు సపరేట్ రావాలి త్వరగా రావాలి. పాకెట్స్ లో పెన్సిల్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి. పెన్సిల్స్ ఉంటే మాత్రం అనిలు అక్కడ ఎవరన్నా రాజే వాళ్ళు ఉంటే తొందరగా పంపించండి. పుల్అప్ చేయండి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కొప్పోలు. ఇప్పుడు అంతమంది ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారా? అంటే ఇప్పుడు నిన్న ఎన్నికలు జరగవని చెప్పాలి. ఎన్నికలు పబ్లిక్ ఎగ్జామ్స్ వాయిదా పడుతుందని చెప్పన్నారు అన్నారు, కానీ కండక్ట్ చేస్తున్నారు కదా. టైం అయితే సరిపోలేదు ప్రిపేర్ అవ్వడానికి. తెలుసు అందుకే మేము తొందర పెట్టి మేము లేడీస్ కాబట్టి. సంజీవ్, నా పేరు సంజీవ్ అండి. నేను గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం వచ్చిన, మెయిన్స్ కోసం. నిన్న వరకు అంతా ఏదో హడావిడిగా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని ఏం తెలియని సందిగ్ధంలో ఈరోజు ఎగ్జామ్కి వచ్చాము మేము. హైదరాబాద్ అప్లై చేశారు. నవితోట వచ్చాయండి. మేము గత 1 year నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు నిన్న ఈ గందరగోళం నెలకొంది కదా, నో కామెంట్స్. ప్రిపేర్ అయ్యాము. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, పంచాయత్ సెక్రటరీ జాబ్ చేస్తున్నాను. పంచాయత్ సెక్రటరీ. ప్రతి ఏడాది జరిగే పరీక్షలే కదా, మనకు అలవాటైన పనే కదా అని తాత్సారం చేయకుండా ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహణ అధికారులు క్రమశిక్షణగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఒంగోలు ఏకేవీకే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్పై పరీక్ష నిర్వహణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ఎన్నికలు ఎలా నిర్వహిస్తామో ఆ ఎన్నికల లాగానే పగడ్బందీగా వ్యవహరిస్తామో అలాగే ఇంటర్ పరీక్షలను కూడా అదేవిధంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎగ్జామ్ పేపర్లు నిర్దేశించిన సమయానికి సీల్ చేయాలని, నిమిషం అటు ఇటుగా కూడా సీల్ తీయవద్దని అన్నారు. ఎగ్జామినేషన్ సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పరీక్షల నిర్వహణను తీసుకోవాలని అన్నారు. జిల్లా మొత్తం 42,439 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నందున ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని అన్నారు. ఆర్ఏఓ సైమన్ విక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు చీఫ్ సూపర్ అటెండెంట్లు 67 మంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 67 మంది, కస్టోడియన్ ఆఫీసర్లు 27 మంది, సిట్టింగ్ స్క్వాడ్స్ 3, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3 టీములను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో 5 సమస్యాత్మక సెంటర్లు ఉన్నాయని, వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈఓ ఐ శ్రీనివాసరావు, సిఓఈ సుబ్బారావు, డిఈసి సభ్యులు చంద్రశేఖర్, డిపి స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. చిన్న మిస్టేకే, నేను ఎప్పుడు చేయలేదండి గత 20 సంవత్సరాల నుంచి, ఇప్పుడే జరిగిందంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఎవరు రక్షించలేరు. రకరకాల విచారణలు, ఫోన్లు, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, నువ్వేం చేసావు. పర్టికులర్ సెంటర్లో ఇలా జరిగింది, అక్కడ ఉన్నవారు సరిగా చూసుకోలేదు, బయటకు వస్తే దెన్ కన్సర్న్ ఎవరైతే ఆ సెంటర్ సంబంధించిన వారు ఉన్నారో అందరూ కూడా యుడ్ బి ఇన్ ట్రబుల్. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 3 members, మీ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, కస్టోడియన్స్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఫ్రమ్ క్వశ్చన్ పేపర్ని మీ స్ట్రాంగ్ రూమ్ నుంచి మీ సెంటర్ వరకు తీసుకువెళ్ళడం, తర్వాత ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ బుక్లెట్స్ని వెనక్కి తీసుకురావడం, దీని వరకు మీ రోల్ ఉంటుంది. సో యు ఆల్ నో, నేను అగైన్ మళ్ళీ చెప్పడానికి అవసరం లేదు. సో యు ఆల్ నో యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ ఫార్ బీసీ పెట్టడం జరిగింది, దాంట్లో కూడా సో ఈసారి చాలా చక్కగా మనము ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, దీంట్లో ఏంటి కొత్తగా ఉంది అనే ఒక ఫీలింగ్ మీకు కూడా రావచ్చు. బికాస్ దీంట్లో మెనీ పీపుల్ యూ వుడ్ హావ్ ఆల్రెడీ ఫర్ మెనీ ఇయర్స్ యూ మైట్ బి కండక్టింగ్ దిస్ ఎగ్జామ్స్, బట్ ఎవ్రీ ఎగ్జామ్ లైక్ ఎలక్షన్, ఇట్స్ లైక్ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దీంట్లో అందరూ కూడా క్యాషువల్ గా తీసుకోకండి, బికాస్ ఏదైనా ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే కూడా సో దట్ వోంట్ బి గుడ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు, సో అట్ ద కాస్ట్ ఆఫ్ రెపిటేషన్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ ని మీకు ఏదైతే మీకు స్ట్రాంగ్ రూమ్ నుంచి మీకు స్టోరేజ్ పాయింట్, తర్వాత స్టోరేజ్ పాయింట్ నుంచి మీ ఎగ్జామినేషన్ సెంటర్, సో దాంట్లో తీసుకువెళ్ళడంలో సో ఎక్కడ కూడా 8:30 ముందు ఓపెన్ చేయకూడదు అని చెప్పి ఉన్నారు. ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో లైక్ ఎలక్షన్స్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నామో అది టు బి ఫాలోడ్ యాజ్ సచ్. దాంట్లో 8:30 అంటే ఓకే 8:25 ఓపెన్ చేయడం కూడా 8:30 అంటే 8:30. సో ఆ సమయం పాటించండి. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్. సో మొబైల్ ఫోన్స్ ఎవరిని కూడా అలౌ చేయము అని చెప్పి ఉన్నాము. జస్ట్ ఫర్ చీఫ్ సూపరింటెండెంట్స్ కు బేసిక్ మొబైల్ స్టేట్ నుంచి ఇస్తామని చెప్పి ఉన్నారు, ఇచ్చేసారు. సో అది మాత్రమే వాడాలి. సో ఆల్ ద చీఫ్ సూపరింటెండెంట్స్ ఎన్షూర్ దట్ మీ ఏదైతే మీ సెంటర్స్ ఉన్నారో అక్కడ ఎవరు కూడా ఫర్ ఎగ్జాంపుల్స్ బయట నుంచి వాటర్ అరేంజ్ చేయడానికి ఎక్కడ ఉంటారు, అదర్ స్టాఫ్స్ ఉంటారు, వారి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ లేకుండా చూసుకోండి. దాన్ని మీరు చాలా చాలా యూ నీడ్ టు బి, దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అంటే ఈ మొబైల్ ఫోన్ మాత్రమే. బికాస్ ఎక్కడైనా అక్కడే న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎక్కడైనా ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఈ సమావేశంలో, అదేవిధంగా 40 members అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు మేడం. మీరందరూ మామూలుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేసే ప్రిన్సిపాల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేసే రెగ్యులర్ జూనియర్ లెక్చరర్స్, అదేవిధంగా మరి ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్స్ యాజ్ చీఫ్ సూపరింటెండెంట్స్. ఒంగోలులో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు.
ఫిజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రం ప్రత్యేక అధికారికి పలు సూచనలు చేశారు. నగరంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని గ్రూప్ 2 జిల్లా కోఆర్డినేటర్ అధికారి సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పరిశీలించారు. మెయిన్స్ మొదటి పేపర్ పరీక్షకు 87% పైగా విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. సో మనకి మొత్తం 7 సెంటర్లు 5 లొకేషన్స్లో ఎగ్జామ్స్ ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. టోటల్ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4700 అండి. సో అందుకు గాను 3491 మంది అటెండ్ అయ్యారు. మార్నింగ్ పూట పేపర్ 1 ఎగ్జామినేషన్స్కి అభ్యర్థులు అటెండ్ కావడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అభ్యర్థులకు ఎటువంటి ఇది కూడా అంతరాయం కూడా లేకోకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మెడికల్, తర్వాత 24/7 ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ వారు కూడా పగడ్బందీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎటువంటివి లేకుండా అన్ని రకాల ఏర్పాటు. జిల్లా ప్రజలకు హాస్టల్ రమేష్ వైద్యశాల మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని హాస్టల్ రమేష్ సంఘమిత్ర ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బి బ్లాక్ను మంత్రి బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. రమేష్ హాస్పిటల్ ఒక కార్డియాక్ రంగంలోనే కాకుండా కార్పొరేట్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు హెల్త్ కేర్ చాలా అవసరమని, అందుకోసం హాస్టల్ రమేష్ వైద్యశాల చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మన ప్రాంతంలో హాస్టల్ రమేష్ వైద్య సేవలు విస్తృతంగా ఆధునిక వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను కలుపుతూ టెక్నాలజీని అందిస్తూ వైద్య సేవలు అందించడం ఒక మైలురాయి లాంటిదని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగంలో తాము ఉన్నప్పటికీ ప్రైవేటు రంగం రెండు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని, అందుకోసం హాస్టల్ రమేష్ వైద్యశాల ముందుండాలని కోరారు. కార్యక్రమంలో హాస్టల్ రమేష్ చైర్మన్ డాక్టర్ పి రమేష్ బాబు, డాక్టర్ పోతినేని మధుస్మిత, డాక్టర్ కోసరాజు శ్రీధర్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావుతో పాటు హాస్టల్ రమేష్ వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
have you with us here today, sir. హెల్త్ కేర్లో వారి ప్రయాణాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇందాక వారితో చెప్పాను, విజయవాడలో వాళ్ళ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఎంబీబీఎస్లో కూడా చేరలేదని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను మన ప్రాంతంలో ఈ సేవలను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా టెలిమెడిసిన్ సర్వీసెస్ని వారు అందించడం ఒక బ్లాక్లో కూడా చూడడం జరిగింది. వారు గుంటూరు, విజయవాడ, ఒంగోలు 3 హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంటుందనేది నేను నా వైపు నుంచి వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అనుకోని సందర్భాల్లో వాళ్ళ చిల్డ్రన్స్ లాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది రీకాన్యులేషన్ తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు బియాండ్ బర్త్ తీసుకున్నప్పుడు దానిలో ఒక పార్ట్గా దీన్ని కూడా టేకప్ చేస్తే బాగుంటుంది నా అడ్వైజ్ అండి. ఇది నేను ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళదలుచుకున్నాను. ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో వృద్ధులే మిగిలేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు ఒకటే కాకుండా ఈరోజు అన్ని విషయాల్లో మీరున్నారు. అన్ని రకాల వైద్యం భవిష్యత్తులో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈ హాస్పిటల్లో there by our central command station in Vijayawada, and we can advise, we can interact with the doctors here. Likewise, surgeons come from there, pediatric cardiologists come from there, treat here. So we want to bring in uniform access of healthcare, quality healthcare to all our to all our patients. And see, like when I started 36 years ago and started growing, there were a lot of ample opportunities in the past 10 years to grow in places like Hyderabad, Vizag or other states, to make it a big business model to earn thousands of crores. But the other is we don't jump, because now we know that 80% of the clinical research is not done in a scientific manner. I think everybody knows that. So the dogmas of and ignorance in medical profession and need for continuous education for the medical fraternity is very much needed. I still keep seeing people practicing what they were taught 20 years ago and sticking to that. And the traditional path, traditional predictional models, especially in cardiology and other departments, have gone up. And before this, I just would like... విద్యార్థుల ఉన్నత విద్యకు 10వ తరగతి పునాది లాంటిదని శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అన్నారు. ఒంగోలులోని సంతపేటలోని శ్రీరామ్ హై స్కూల్ నందు జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ మొలక రామిరెడ్డి అధ్యక్షత వహించారు. 10వ తరగతి పరీక్షల్లో 590కు పైగా మార్కులు సాధించిన శ్రీరామ్ విద్యార్థులకు శ్రీ హర్షిణి జూనియర్ కళాశాల నందు ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందించడం జరుగుతుందని గోరంట్ల రవికుమార్ తెలిపారు. తన వద్ద విద్యను అభ్యసించిన రామిరెడ్డి పాఠశాలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల నమ్మకంతో శ్రీరామ్ స్కూల్ ముందుకు నడుస్తుందని అన్నారు. అపారమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యను అందిస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు ఒత్తిడితో కాకుండా ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులందరూ అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ హర్షిణి కళాశాల డీన్ దాది ఆంజనేయులు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, స్వామితో పాటు పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్లాస్ బై క్లాస్ ప్రమోట్ అవుతూ వచ్చారు. మీరు ఫస్ట్ టైం గవర్నమెంట్ ద్వారా ఒక ఎగ్జామ్ జరిగి మీకు ఒక రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ రాబోతూ ఉంది. అది మన ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మీ లైఫ్లో వచ్చే మొట్టమొదటి సర్టిఫికేట్. అది లైఫ్ లాంగ్ ఏ ఎడ్యుకేషన్ పోయినా, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా లైఫ్ లాంగ్ ఉపయోగపడే సర్టిఫికెట్. ఎడ్యుకేషన్ ఎండ్ వరకు
చదివే అవకాశం శ్రీహర్షి విద్యా సంస్థలకు ఉంది స్కూల్ తర్వాత. నెక్స్ట్ ఇయర్ ఇదే శ్రీహర్షి ఆర్గనైజేషన్ తరఫున ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతా ఉంది ఒంగోలులో. గర్ల్స్కి ప్రత్యేకంగా శ్రీహర్షి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ రాబోతా ఉంది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత అందరూ 500 పైన రావాలని, 590 పైన కనీసం 2-3 విద్యార్థులు వచ్చి జిల్లా స్థాయిలో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నెంబర్ 1గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విద్యని సరైన పద్ధతిలో ఎంచుకోవాలంటే సరైన పద్ధతిలో సక్సెస్ అవ్వాలంటే మనము ఏం చేయాలి, ముఖ్యమైన సూత్రాలు ఏం చేయాలి, మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి చిన్న స్టేజీ నుంచి పెద్ద స్టేజీ దాకా వాడు చివరికి జాబ్ తీసుకొచ్చేదాకా ఎగ్జామ్సే రైట్ అంటారు, ఒకరంటారు కల్చర్ ఏదంటారు, ఒకరంటారు ఇంకోటి ఏది, ఒకటి అంటారు సాంస్కృతిక కళ ఏది, ఇంకోటి అంటారు స్పోర్ట్స్ అయ్యి, ఇవి ఇలాంటివి అన్ని రకాలు కడతారు. అన్ని రకాలుగా చిక్కే ఏకైక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే మా చేతివి పడకుండా ముందు నిలబడ్డాం ప్రయత్నంలో నిలబడ్డాం. అలానే కొత్తపట్నం అంట పాపం వాళ్ళు విద్యలో వెనకబడిన ఒక మండలం, దాన్ని నేను సొంత మండలం కనుక దాని ఇటీవల కాలంలో పేస్ కాలేజీ, రైస్ కాలేజీలో మీకు కొన్ని క్లాసులు కూడా తీసుకెళ్ళి అటెండ్ చేయించారని తెలిసింది. ఇంకా హాల్లో వచ్చి మనకి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మీకు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా సాయశక్తిలా పనిచేస్తానని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను సార్కి. అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. 10th క్లాస్ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. ప్లస్ 9th క్లాస్ వాళ్ళు ఇంత మంచి ఇక్కడ ప్రతి విద్యార్థి గురించి మాట్లాడాలంటే సమయం తక్కువగా ఉంది. పిల్లలలో మంచి చెడు రెండు ఉంటాయి. పిల్లలు మంచి మార్గంలో నడుచుకుని కష్టపడి చదివితే మంచిగా ఉంటుంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని సంతపేటలోని విఎన్జీ హై స్కూల్లో విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన వైజ్ఞానిక సదస్సును ప్రకాశం జిల్లా ఉమ్మడి పరీక్షల కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతతో రూపొందించిన పరికరాల పనితీరును, వాటి ఆవశ్యకతను ప్రదర్శనలో అతిథులకు వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆసక్తిగా తిలకించిన అతిథులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, మేధోశక్తి మెరుగుపడతాయని శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులు సరికొత్త ఆలోచన విధానాలతో ముందుకు నడవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు 60 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శనలో ఉంచారు. విద్యా వైజ్ఞానిక సదస్సును పాఠశాల కరెస్పాండెంట్ కొల్లా మాధవరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. When the sun, the moon,
The moon that of 9th standard from VNG High School. Today our school conducting science fair, and I have submitted a project named Pamban Bridge, which is located in the Rameshwaram. Pamban Bridge is a sea bridge which connects the border of the Tamil Nadu state and the Rameshwaram. It is a very crucial part of the railways, which is useful for us to transport. Pamban Bridge is a open bridge which is helpful to the ships to go under the bridge, and the Pamban Bridge is the second most largest bridge located in India. And thank you for giving this opportunity. Good morning everyone. This is Managna from 9th standard in VNG High School. ఈ రోజు మేము డయాలసిస్ అనే ప్రాజెక్ట్ చేసాము. డయాలసిస్ ఎలా వర్క్ అవుతుందంటే, డయాలసిస్ ఒకవేళ ఒక కిడ్నీ కనుక ఫెయిల్ అయితే ఇంకొక కిడ్నీ ఫెయిల్ అయిన కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ టూ కిడ్నీస్ కనుక ఫెయిల్ అవుతే డయాలసిస్ కిడ్నీ ప్లేస్లో ఉండి బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డయాలసిస్ అనేది ఆస్మోసిస్ వల్ల కన్వర్ట్ అయింది. సో డయాలసిస్ హెల్ప్ చేయడానికి ఇంకా ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్స్. Today we are celebrated science fair mega project program in our school. So every year we are conducted this program in my school. So children are participated very happily today. They are prepared more than 60 projects. So in this time children will develop in their observation skills. So thank you sir. సైన్స్ ఫేర్ జరపడం జరిగింది. ఈ యొక్క సైన్స్ ఫేర్లో ముఖ్యంగా మా యొక్క ఇన్ఛార్జ్ మేడం జస్తా మేడం గారు గత వారం రోజుల నుంచి పిల్లలకి అనేక రకాలుగా వాళ్ళని డెవలప్ అంటే సైన్స్ గురించి ప్రాజెక్టుల గురించి వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు. అయితే చాలా అద్భుతంగా పిల్లలు ఒక 60 ప్రాజెక్టులు మేము అనుకోకుండా కూడా అసలు చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క సైన్స్ ఫేర్ జరపడం జరిగింది. దరిదాపుగా ఈ 60 ప్రాజెక్టుల్లో తల్లిదండ్రులు ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళే పిల్లలకి గైడ్లైన్స్గా ఉండి మేము జస్ట్ వరకు ఆ పేరు చెప్పడం సరిపోతుంది. వాళ్ళలో తెలియకుండా ఎంతో పరిజ్ఞానం, అంటే వాళ్ళు ఇంత అనుభవం, అంటే సైన్స్ గురించి ఎంత డెవలప్ ఆ పిల్లలు తెలియకుండా. అందువలన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులను ఎంతో ఈ సైన్స్ మీద వాళ్ళని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్లో కూడా సైన్స్ టీచర్లు అందరూ కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్ సంబంధించి వాళ్ళు తోడ్పడిన ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం. సైన్స్ డే జరిగింది. దీనికి స్కూల్ కరెస్పాండెంట్ కొల్లా మాధవరావు గారు, సైన్స్ ఇన్ఛార్జి జస్తా మేడం గారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా పిల్లల చేత ప్రయోగాలు చేయించగలిగారు. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత నభూతో నభవిష్యత్తులాగా ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చిన్న చిన్న ప్రాజెక్టులతో పిల్లల నైపుణ్యాన్ని విఎన్జి స్కూలు దీనికి ఒక పునాదిలాగా ఈ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న ప్రాజెక్టులే పెద్దగా అద్భుతంగా చేయగలిగి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టీచర్ల సహకారంతో
మేనేజ్మెంట్ అయినటువంటి మాధవరావు గారి సహకారంతో ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా చేయగలిగారు. దీనికి మీ అందరి యొక్క అభినందనలు, పిల్లలకు ఆశీస్సులు కలగజేయాలని కోరుకుంటూ బులెటిన్లో స్వల్ప విరామం. బాలాజీరావుపేటలోని అంకమ్మ, పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మ, కనకదుర్గ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నూతన కళారాల ఆలయ ప్రవేశ మహోత్సవం వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా అమ్మవారికి మండపారాధన, విశేష దేవతా హోమాలు, ప్రధాన దేవతా హోమాలు జరిపించారు. నూతన కళారానికి ధాన్యాదివాసం నిర్వహించారు. అనంతరం నగరోత్సవాన్ని జరిపించారు. నూతన కళారానికి జలాదివాసం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు వేమ వెంకటస్వామి, ప్రధాన అర్చకులు ఎల్లాప్రగడ గోపీనాథ శర్మ, పోలేరమ్మ గుడి అర్చకులు అంపేరాయని శ్రీనివాసరావు పర్యవేక్షించారు. బాల దివ్యశ్రీ ఉద్దేశం, వెంకటదేవి సాయి కృష్ణ ఉద్దేశం, సాగుడుమణం, కాస్మస్ గౌతమోశం, వెంకట శ్రీనివాస ఉద్దేశం, పద్మావతి వెంకట సాయి ప్రసన్న కుమార్ ఉద్దేశం, కుమారి బాలభవాని ఉద్దేశం, సాగుడుమణం, ఉత్తరీత్యావృతం ఆయురావృతం ఓం ఒంగోలు అన్నవరపాడులోని శ్రీ సూర్య విద్యానికేతన్లో ఫేర్వెల్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కరస్పాండెంట్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ సూర్య విద్యానికేతన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని అన్నారు. ఈ 25 సంవత్సరాలు ఆదరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే విద్యా వ్యవస్థలో నాకు 4 దశాబ్దాలుగా అనుభవం ఉందని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కరస్పాండెంట్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాస్త్రి, మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బియ్యం తెస్తాను, ఇంకేం నుంచి రావాలి నీకు నాకు దాచుకోవడానికి? నేను దాచుకునే డబ్బులు ఇంటికేమో మొన్న నన్ను నా బాగాలేదు. సరే మేడం, మీకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉందా మేడం? బ్యాంక్ అకౌంట్ 10 లక్షలతో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. చేస్తాము, అంగడి ఏమైనా పెట్టుకుంటాము, లేదంటే వ్యాపారం ఏమైనా చేస్తాము. ఏం చేస్తాము? శ్రీ సూర్య విద్యానికేతన్ స్థాపించి ఈ విద్యా సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 25 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థని ఆదరించినటువంటి
ప్రతి ఒక్క పేరెంటు, ప్రధానంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నేను ఈ విద్యా వ్యవస్థలో గత 4 దశాబ్దాలుగా విద్యను బోధిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో అనేక విషయాలు నా దృష్టిలో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా విద్యా సంస్థని తగిన విధంగా అంటే మార్పును మనం అంగీకరిస్తూ ముందుకు వెళ్తూ విద్యార్థులకు తగిన విధంగా మేము బోధన చేయగలుగుతున్నాం. ఈ క్రమంలో నాకు తోడ్పాటు అందించినటువంటి మా ప్రిన్సిపాల్ శాస్త్రి గారికి, అలాగే మాధవి గారికి, వీళ్ళందరికీ మరియు మరీ ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే స్ఫూర్తితోటి 10 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థను ప్రోత్సహించారో మాకు బాధ్యత పెరిగింది. ఆ క్రమంలోనే మేము క్రితం సంవత్సరం జూనియర్ కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 8 ఎకరాల ప్రాంగణంలో మధ్యాలపాడులో ఉన్నటువంటి క్యాంపస్ని మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే నిబద్ధతతోటి, ఇదే పట్టుదలతోటి ఇప్పటిదాకా మాకు ఏదైతే సహాయం అందించారో అదే రకమైనటువంటి సహాయాన్ని అందిస్తారని చెప్పి మీ యొక్క నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో శ్రీ సూర్య విద్యానికేతనం మరువదని, అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు పోతామని. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాకు పూర్తి అవగాహనతోటి ఈ విద్యా సంస్థ పైన నేను నడుపుతున్నాను. కాబట్టి ఎప్పటిలాగానే మీ అందరి ప్రోత్సాహం మాకు అందించాలని చెప్పి దానికి తగిన విధంగా మేము కూడా ఎప్పుడు మీ పిల్లలు మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి బీడీలు సిగరెట్లు తాగుతా ఈయన సుట్ట తాగుతూ ఉంటాడు 24 గంటలు. 10 లక్షలు వస్తాయి మేడం. మీరు ఇప్పుడు మాకు ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను, దానికి 50,000 పంపించండి. మా డబ్బులా? అవును మేడం, మీరు ఫస్ట్ ఒక 50,000 పంపిస్తే మేము గంటకి ఒక 100 రూపాయలు పంపిస్తాము. అయ్యో ఇది బాగుందే. మళ్ళీ 100 వచ్చినాయంటే అందరికీ నమస్కారం. నా పేరు సామంతుల దీక్షిత. నేను ఈ శ్రీ సూర్య స్కూల్లో చదవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అనుభవాలను నేను తెచ్చుకున్నాను. ఈ ఇయర్ ప్రత్యేకంగా నేను రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి తెచ్చుకున్నాను. ఎస్ఏ రైటింగ్ కన్జ్యూమర్ అవేర్నెస్లో నాకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి వచ్చింది. దీనికి సహకరించిన నా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. ఈ 10th నేను ఎన్నో మార్కులు సాధించాలని మా టీచర్స్ చేసే కష్టం నేను వృధాపరచనని నేను బాగా చదువుతాను. ఈ స్కూల్లో బాగా నేర్చుకున్నాను. 590 వస్తాయని నేను ఆశిస్తున్నాను. నా పేరు ఏకాంతిక సిరి. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నేనేం చేయగలను అని తెలుసుకున్నాను. ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నేను ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఇంత బాగా డ్యాన్స్ వేయగలనా, ఇంత బాగా మాట్లాడగలనా అని ఈ స్కూల్కి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఇంకా మేము ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్లో కూడా 590+ మార్క్స్ వస్తాయని మాకెంతో కాన్ఫిడెన్స్గా ఉంది. సో మేము ఎలాగైనా 590 మార్క్స్కి కన్నా ఎక్కువ సంపాదించి స్కూల్ పేరుని నిలబెడతామని అనుకుంటున్నాను. వీటన్నిటికీ సహకరిస్తున్న మా ఉపాధ్యాయులకు, మా కరెస్పాండెంట్ సార్ రామాల వెంకట రామిరెడ్డి గారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ బిఎస్ఆర్ శాస్త్రి గారికి మేమెంతో రుణపడి ఉంటాము. మా కోసం వాళ్ళు చేసిన శ్రమ ఎప్పుడు మేము మర్చిపోము. ధన్యవాదాలు. కొరిసిపాడు మండలం మేదనమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుండి కొండమూరు వెళ్తున్న బైకును రోడ్ క్రాస్ చేసే క్రమంలో పాల ట్యాంకర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొండమూరు గ్రామానికి చెందిన అంజిరెడ్డి, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
రాచర్ల మండలం రాచర్ల గ్రామంలోని అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న చెల్లా పార్వతి తనను అదే గ్రామానికి చెందిన మిలిటరీ ఉద్యోగం చేస్తున్న వినోద్ అనే వ్యక్తి నన్ను అన్ని విధాలా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. వినోద్ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయలేదని తెలిపారు. వినోద్ ఆగడాల నుంచి తన కుటుంబానికి రక్షణ కావాలని బాధితురాలు కోరుతుంది. నేను రాచర్ల గ్రామం చెందిన అంగన్వాడీ స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే నాకు 2 పిల్లలు. అదే ఊరు రాచర్లకు చెందిన వినోద్ కుమార్ అనే అతను, మల్లెబోయిన వినోద్ కుమారు, అతను ఆర్మీ సార్. అయితే ఈ అబ్బాయి నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడతా, మానసికంగా శారీరకంగానే ఇబ్బంది పెడతా ఉన్నాడు. నేను ఆ పిల్లోడిని చాలా రకాలుగా ఎదుర్కొన్నాను. గతంలో కూడా కేసు పెట్టినాను సార్ అతని మీద. కేసు నడుస్తుంది, కానీ పోలీసులు ఏం చేయలేరు, మీడియా వాళ్ళు ఏం చేయలేరు, ఎంఆర్ వాళ్ళు ఏం చేయలేరు అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఈ మధ్య సంక్రాంతి పండగకు వచ్చింది సార్. వచ్చి నా నుంచి కేసు రాజీ అవ్వమని చెప్పేసి నన్ను రోజు బూతులు తిడతా ఉన్నాడు. దారిలో వస్తా పోతా మనుషులు లేనప్పుడు నన్ను తిట్టడము, నన్ను పట్టుకోవడానికి పట్టుకున్నాడు సార్. పట్టుకొని నేను అతన్ని తిడతా ఉంటే అతను మళ్ళీ మాట మారుస్తున్నాడు సార్. మార్చి ఇతను ఎంఆర్ వాళ్ళకు నేను చెప్పి వచ్చినాను సార్లకు, నీ ఉద్యోగం ఎట్లా చేస్తావని చెప్తున్నాడు. అయితే నాకు 2 పిల్లలు సార్. 2 పిల్లలు చదువుకుంటున్నారు. నేను ఈ పిల్లోడి వల్ల మానసికంగా నేను కూడా కృంగిపోతా, ఉద్యోగం కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను సార్. ఈ పిల్లలు చదివించుకోవాలని కూడా నేను అసలు అన్నదమ్ములు లేరు. నేనేదో వంట జీవితం పని చేసుకుంటా జీవనం సాగిస్తున్నాను. అతని వల్ల నాకు రాత్రులు నిద్రపోవాలన్న నాకు ప్రాణహాని ఉంది సార్. ఇతను కేసు పెట్టినా కూడా ఏం కావట్లేదు, ఏం చేస్తారు అనేదట్టే ఉన్నారు. ఎస్ఐ గారికి చెప్పినాను, సిఐ గారికి చెప్పినాము, ఊర్లో పెద్ద మనిషి చెప్పినాను. కానీ ఇతను నన్ను ఏదో ఒక చేసేదాకా కూడా నన్ను వదిలిపెట్టేటం లేదు. నాకు దయచేసి సిఐ గారైతేమి, ఎస్పీ గారైతేమి, కలెక్టర్ గారైతే నాకు న్యాయం చేయండి సార్. ఎందుకంటే నా పిల్లలు నేను చదివించుకొని వాళ్ళని కాపాడుకోవాలి. నేను కూడా బ్రతికి నా పిల్లలకి నా ఉద్యోగం కూడా నేను సరి చేసుకోవాలి. మానసికంగా ఉంటున్నా, చాలా ఇబ్బంది పడితే ఏడుస్తా ఉన్నాను సార్. అతని వల్ల నాకు చాలా టెన్షన్ ఉంది. వాళ్ళ అమ్మలు కూడా వాళ్ళ కొడుకే సపోర్ట్ చేసుకుంటారు. సాటి ఆడపిల్లని కూడా చూడట్లేదు సార్. వాళ్ళ కొడుకు చెప్పుకోవట్లేదు. దయచేసి నాకు నా గోడు ఆలకించి సార్ నాకు న్యాయం చేయండి సార్. అతని వల్ల నా ప్రాణ రక్షణ కల్పించండి సార్. అతనికి సరైనట్టు చేసి నాకు న్యాయం చేయండి సార్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు, ప్రయత్నించు చూడు, విజయం నీ సొంతం అవుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.